ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బాయిల్ ఎగ్స్తో అండా మసాలా చేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్ చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ బాయిల్ ఎగ్స్కి కొంచెం కట్ చేసుకోండి. ఇలాగా హద్దులో వేసుకోవాలి 3 తరఫున. కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొబ్బరి పొడి, కొత్తిమీర, టమాటా ప్యూరీ, కసూరి మేతి, టర్మరిక్ పౌడర్, మిర్చి పౌడర్, ధనియాల పొడి, జీరా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ స్మాల్గా ఇలా కట్ చేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ పడతాయండి. మీ గ్రేవీగా ఉండాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను నేను. తర్వాత ఇది 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలాగా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి బాగా. చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది వచ్చి 1.5 స్పూన్ వేసానండి, టీ స్పూను. నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీ ఇలాగా చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, దాని తర్వాత ఉప్పు 1.5 స్పూన్ వేసాను. దాని తర్వాత పసుపు ఒక 1/4 చెంచా. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ అండి, సారీ. నెక్స్ట్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను. చూడండి. దాని తర్వాత జీరా పౌడర్, బాగా కలుపుకొని ఇప్పుడు 1 కప్ ఆఫ్ టమాటో ప్యూరీ వేస్తున్నాను. ప్యూరీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాను 5 మినిట్స్. దాని తర్వాత కొబ్బరి పొడి అండి, మార్కెట్లో దొరికింది ఈజీగా. డ్రై కోకోనట్ పౌడర్, ఇది వచ్చి ఒక 2 టీ స్పూన్ to 3 టీ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి, ఇప్పుడు ఇంకో 2 to 3 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు పెట్టేయండి. చూసారండి, ఫైనల్లీ అయిపోయడానికి వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను లైట్గా. లాస్ట్లో బాయిల్ ఎగ్స్ వేసుకోవాలి. కొంచెం లైట్గా స్లోలీ కలుపుకోండి. ఈ బాయిల్ ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి బాగా. దాని తర్వాత వచ్చి కొత్తిమీర యాడ్ చేయండి, వేసి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఫైనల్లీ లాస్ట్లో 5 మినిట్స్ మూత పెట్టుకోండి. చూడండి, అండా మసాలా రెడీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.